హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీ పివి లక్ష్మి అండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి. ఆయుష్ అంతాలో కిడ్నీ హెల్త్. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వినండి, ఎందుకంటే మన బాడీలో ఉన్న కిడ్నీ చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియాలో 12% ఆఫ్ ద పాపులేషన్ కిడ్నీలో స్టోన్స్ వల్ల బాధపడుతున్నారు ఫ్రెండ్స్. వీరిలో 50% కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల లైఫ్ అనేది లాస్ అవుతున్నారు. మరి కిడ్నీలు బీన్స్ షేప్లో అనేది ఉన్న ఆర్గన్స్ అండి. ఇవి మన స్పైన్కి రెండు పక్కల రెప్సీ కింద పొట్ట వెనకాతల ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ 4 to 5 ఇంచెస్ అనేది ఉంటుంది. మరి 2 కిడ్నీల ద్వారా బ్లడ్ అనేది డైలీ ఫ్లో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కిడ్నీలు మన రక్తంలో ఉండే వేస్టేజ్ని ఫిల్టర్ చేస్తాయి, అలాగే ఉపయోగపడే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అలాగే మన బ్లడ్ ప్రెషర్ని నార్మల్గా ఉండేలా బ్యాలెన్స్ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తరువాత వేస్ట్ అనేది చాలా ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు మన శరీరంలో అనవసరమైన ద్రవాలను పదార్థాలను మూత్రం ద్వారా బయటికి పంపి రక్తాన్ని శుభ్రపరుస్తాయి ఫ్రెండ్స్. మరి అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్ మనకి వచ్చేటప్పుడు మనకి ఎదురయ్యే సూచనలు ఏంటి, ఈ లక్షణాలు ఏంటి అనేది చూద్దామండి. అలాగే సమస్యలు కూడా, కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాంటి సమస్యలకి లోనవుతాం, కిడ్నీలు సరిగ్గా పనిచేయలేనప్పుడు మన శరీరంలో అనేక లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా తీవ్రమైన అలసట కలుగుతుంది, ఏకాగ్రతగా ఏ పని చేయలేకపోవడం, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఎర్ర రక్త కణాలు సరిపడే తయారు కాక గుండెకు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాళ్ళు చేతులు మొహంలో వాపులు రావడం, ముఖ్యంగా పాదాలు గుత్తుల దగ్గర వాపులు వస్తాయి. యూరిన్లో ప్రోటీన్ పోతున్నప్పుడు కళ్ళ చుట్టూ ఉబ్బినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మరి కాళ్ళల్లో ఇతర భాగాలలో నొప్పులు వస్తున్న కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదని మనకి సూచన. అలాగే కిడ్నీలు టాక్సిన్స్ని బయటికి పంపలేకపోవడం వలన అవి రక్తంలోనే ఉండిపోయి శరీరంపై దద్దుర్లు దురదలు కూడా మనకి రావచ్చండి. మరి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్ తయారవడం అనేది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే ప్రతి ఒక్కరూ 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా వాటర్ తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. చిన్న టెస్ట్ చేసుకుంటే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేస్తే దీనిలో మనకి రక్త కణాలు కానీ కణాల ఇన్ఫెక్షన్ కానీ, కొన్నిసార్లు ప్రోటీన్ అనేది ఎలా పోతుందా లేదా, కొన్ని స్టోన్స్ ఉన్నాయా లేదా అని కూడా ఈ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు. దీనిలో యూరిక్ యాసిడ్ అని, కాల్షియం ఎక్సిలేట్ అని రకరకాల స్టోన్ ఉంటాయండి. దీని గురించి కూడా తెలుసుకోవచ్చు. అలా అని సిటీ స్కాన్ అనేది ఉంటుంది, అలా అని ఒక సిటీ స్కాన్ అనేది ఉంటుందండి. ఆ స్కాన్ చేయించుకుంటే మనకి కిడ్నీకి సంబంధించి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆ స్కాన్లో కిడ్నీలు ఎలా ఉన్నాయి, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, స్టోన్స్ ఏమైనా ఉన్నాయా అని ఆ స్కాన్లో తెలుస్తుంది. అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం, అంటే కిడ్నీలు మనకి డ్యామేజ్ అయినవి అన్నమాట. వితిన్ డేస్లోనే షాక్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి కిడ్నీ డ్యామేజ్ అయితే. వీటికి చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సడన్గా డయేరియా రావడం, అలాగే సడన్గా బ్లీడింగ్ అయిపోవడం, యాక్సిడెంట్ వల్ల కానీ, చాలా కారణాల వల్ల కానీ. సో కిడ్నీ సడన్గా షాక్లోకి వెళ్ళేదాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు ఫ్రెండ్స్. అలాగే దీనికి లక్షణాలు ఏంటి అంటే, మనకి వచ్చే యూరిన్ డైలీ 800 నుంచి 1.5 లీటర్ వరకు వస్తూనే ఉంటుంది. అంటే 4 to 5 టైమ్స్ కన్నా డైలీ ఇంకెక్కువ యూరిన్కి వెళ్తూనే ఉంటాం. సో ఎప్పుడైతే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుందో యూరిన్ మనకు ఆల్మోస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనండి, కొంతమందికి అయితే కంప్లీట్ యూరిన్ ఆగిపోతుంది. దీనినే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. దానివల్ల బాడీలో వీక్నెస్ రావడం జరుగుతుంది. బాడీ అంతా వీక్గా లాగేసినట్టుగా ఉంటుంది, ఆకలి ఉండదు, వాంతులు ఎక్కువగా ఉంటాయి. సో ఇలానే బీపీ కూడా సడన్గా రేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే తలనొప్పి, కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ అయిపోయినప్పుడు ఫిట్స్ రావడం కానీ, అలాగే కోమాల్లోకి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. మరి అలానే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే, ఇది కొన్ని నెలల తరబడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పర్టిక్యులర్గా బీపీ ఎప్పటి నుంచో ఈవెన్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అనేది స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కిడ్నీ అనేది ఈవెన్ షుగర్ ఉన్న, బీపీ ఉన్న, కిడ్నీ అనేది స్లోగా డ్యామేజ్ అవుతుందండి, ఎందుకంటే వాటి కోసం వేసే మన మెడిసిన్ వల్ల. అలానే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో రక్త పరీక్ష చేసినప్పుడు రక్తం బాగా తగ్గిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనికోసం మనం కేర్ అయితే తీసుకోవాలండి. అలాగే
కాల్షియం అనేది తగ్గిపోవడం, యూరిక్ యాసిడ్ పెరగడం, అలానే కొంతమందికి ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఉంటుంది. బాడీలో ఈ చేంజెస్ అనేవి స్లోగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నదని అర్థం. ఓకేనా అండి? అలాగే కిడ్నీలు పనిచేయకపోవడం వలన ఏర్పడిన రక్తహీనత వల్ల మెదడుకి సరి అయిన ఆక్సిజన్ అనేది అందదు. దానితో మైకం కమ్మినట్టుగా అనిపిస్తుంది, ఏకాగ్రతగా లోపించడం, జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ కూడా తగ్గడం చూస్తుంది. అలాగే గందరగోళంగా అనిపిస్తుంది, చిన్నపాటి పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు వాంతులు, వికారం లాంటి సమస్యలతో, పొట్టకి సంబంధించిన సమస్యలతో కూడా చాలా బాధపడుతూ ఉంటారండి. దాంతో ఆకలి తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతారు, నోరు దుర్వాసన రావడం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమైనా గమనించినట్టయితే ఖచ్చితంగా ఇమీడియట్గా వెళ్ళి మీరు కిడ్నీకి టెస్ట్ అనేది చేయించుకోండి. అలాగే చేయించుకున్న తర్వాత మరి కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన వెస్టీజ్లో ఎలాంటి న్యూట్రిషన్స్ వాడాలి అంటే మన ఆయుష్ అంతా వాళ్ళ కిడ్నీ హెల్త్ అండి. ఇయర్లీ ట్వైస్ యూజ్ చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మీ కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి? అద్భుతమైన సొల్యూషన్. మరి ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చూద్దామండి. ఫస్ట్ వన్ ఆమ్లా, మూత్రంలో మంటను తగ్గిస్తుంది, బాడీని కూలింగ్ చేస్తుంది. సో అలాగే సెకండ్ వన్ వరుణ్, ఎంజిఎమ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే గోక్చూర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి ప్రివెన్షన్ చేస్తుంది. పాసన్ బేడా, కిడ్నీలో రాళ్ళను తొలగించి స్టోన్ని బ్రేకేజ్ని చేస్తుంది. చూడండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా మన కిడ్నీ హెల్త్ అనేది ఉపయోగపడుతుందండి. గిలోయి, అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతుంది. భూమి ఆమ్లా, చాలా స్టేజిల్లో కిడ్నీలో వచ్చే రాళ్ళ నుంచి మనల్ని రక్షిస్తుంది. స్వీత్ పరపతి, మూత్ర విసర్జన మంట నుంచి తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతుంది. రాళ్ళను బ్రేక్ చేస్తుంది. ఇచ్చింగ్ ఇరిటేషన్ అనేది మొత్తం బర్నింగ్ కూడా రాకుండా క్లియర్ చేస్తుంది. అలానే మన బాడీకి ఇమ్యూనిటీ పెంచుతుంది. చూసారా, ఇన్ని రకాల బెనిఫిట్ అండి. కిడ్నీ హెల్త్ ఇయర్లీ ట్వైస్ వాడండి. ఎవరు యూజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కిడ్నీ హెల్త్ యూజ్ చేయొచ్చు. కిడ్నీలో ఎంత 14 mg స్టోన్ ఉన్నా కూడా యూరిన్ ద్వారా మీరు వాటర్ కన్జ్యూమ్ చేయడం ద్వారా యూరిన్ ద్వారా స్టోన్ పోతుంది. అలాంటి వాళ్ళకు కూడా మన కిడ్నీ హెల్త్ ఇవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళు కిడ్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ మీరు యూజ్ చేయండి. 100% రిజల్ట్ అండి. డైలీ 3 క్యాప్షన్స్ వేయచ్చండి. ఆఫ్టర్ మీల్స్ తర్వాత డైలీ 3 క్యాప్షన్స్ వేయండి. మరి ఎంఆర్పి చూసుకుంటే 760 రూపీస్, డిపి చూసుకుంటే 650 రూపీస్ అండి. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. అద్భుతమైన నాలెడ్జ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్. ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో ఖచ్చితంగా మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు పంపించారండి. అలాగే మీకు ప్రేమగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ పివి లక్ష్మి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.